అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి విలాస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ రోజు మనకి ఆశ్వయుజ శుద్ధ చవితి. ఈ రోజు నాడు మనకి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. గంధపు పసుపు రంగు చీరలో మనకి దర్శనమిస్తారండి అమ్మవారు. అలాగే ఈ రోజు అమ్మవారి నైవేద్యాల్లో భాగంగా మనం బెల్లంతో పాయసం చేసుకుందామండి. పంచదారతో చేసుకునే పాయసం కంటే కూడా ఈ బెల్లంతో చేసుకునే పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా హెల్దీ కూడా. మనం సేమియా చేసుకున్నప్పుడైతే కనుక మనకి కొంచెం సేపు అయ్యేసరికి అది చిక్కబడిపోతూ ఉంటుంది కదా, అలా చిక్కబడకుండా బాగా ఎలా రావాలో మంచి టెక్స్చర్తో మీకు ఎన్ని గంటలైనా కూడా పాయసం చిక్కబడకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఏ టిప్స్ ఫాలో అయితే అలా వస్తుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పి ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే పక్కన బెల్ బటన్ ఆన్ అవుతుంది. దాని మీద ట్యాప్ చేస్తే అందులో ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి. మీరు అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. దీనిలో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి బాగా ఫ్రై అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నారంటే మాడిపోతాయి, టేస్ట్ కూడా సరిగ్గా రాదండి. అందుకని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ అనేవి కొంచెం లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలండి. మనం వేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే మనకి ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనం లాస్ట్లో వేసుకోవాలన్నమాట కిస్మిస్ అనేవి. చూడండి, ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇవి మనకి మంచి కలర్లో కనిపిస్తున్నాయి కదండి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసుకుని వేరే ప్లేట్లోకి వేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను అరకప్పు వరకు సేమియాని తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ నెయ్యిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. అవసరమైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మంచి కలర్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల సేమియా టేస్ట్ అనేది మనకి చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇప్పుడు ఇది మనకి కలర్ చేంజ్ అయింది కదా. ఇలా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. మీరు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కనుక ఇలా మంచి కలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు స్టవ్ ఆపేసుకుని దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇప్పుడు వేరే ప్లేట్లోకి దీన్ని తీసేసుకుంటున్నాను. తర్వాత అదే ప్యాన్లోకి ఇక్కడ నేను 1 కప్ వరకు కూడా బెల్లాన్ని తురుముకుని వేసుకుంటున్నానండి. మనం ఇక్కడ బెల్లాన్ని కరిగించుకుని వేసుకోవాలన్నమాట. అందుకని చెప్పి నేను ఇప్పుడు దీనిలోకి 1 కప్ వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. మనం 1/2 కప్ వరకు కూడా సేమియాని తీసుకున్నాం కాబట్టి దానికి డబుల్ క్వాంటిటీలో మనకి స్వీట్ అనేది పడుతుందన్నమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ 1 కప్ వరకు బెల్లాన్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత అందులో 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అలా వేసుకుని దీన్ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి పాకం అది రానవసరం లేదండి, మనకి కరిగితే సరిపోతుంది. మనం సేమియా అనేది ఎక్కువగా అయితే పంచదారతోనే చేసుకుంటూ ఉంటాము. కానీ పంచదార కంటే కూడా బెల్లంతో చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మనం చక్కెరతో చేసుకుంటే కనుక అది మనం బాడీలోకి వెళ్ళేసరికి అది డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అదే బెల్లం అయితే కనుక మనం తీసుకున్న ఆహారమే కాకుండా మనం తీసుకున్న ఇతర ఆహారాన్ని కూడా అదే డైజెస్ట్ చేస్తుందండి ఈజీగా. అలాగే మనం పంచదారతో కనుక ఏమైనా స్వీట్స్ చేసుకుంటే కనుక అవి అరిగిపోతాయి కదండి. అవి జీర్ణమైన తర్వాత మన బాడీలో ఉండేవి యాసిడ్సే ఉంటాయి, ఇంకా అంటే ఆమ్లాలు. దానివల్ల ఏమవుతుందంటే వాతం అనేది ఎక్కువయ్యి మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, నడుం నొప్పులు ఇవన్నీ కూడా వస్తాయండి. ఇవన్నీ కేవలం మనం పంచదార తీసుకోవడం వల్ల వస్తుందన్నమాట. అదే కనుక మనం బెల్లం తీసుకుంటే కనుక అది డైజెస్ట్ అయ్యేసరికి దానిలో వచ్చేది మనకి క్షారగుణం అనమాట, అంటే ఆల్కలైన్. ఇవి ఆమ్లాలను కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఇంకా బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. సో అందుకని చెప్పి వీలైనంత వరకు స్వీట్స్ ఏమైనా చేసుకుంటే కనుక బెల్లంతో చేసుకునేలాగా ప్రిఫర్ చేయండి. అప్పుడే మనకి హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు చూడండి, ఈ బెల్లం కొంచెం కరిగింది కదా. ఇలా కరిగితే సరిపోతుందండి, దీని పాకం రానవసరం అవసరం లేదు. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను.
తర్వాత ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని వాటర్ అంతా కూడా వంపేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను సేమియాని హాఫ్ కప్ వరకు తీసుకున్నాను కదా, అందుకని చెప్పి నేను ఇక్కడ పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఇలా తీసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకుని దానిలోకి పాలని యాడ్ చేసుకోవాలి. పాలని ఇక్కడ నేను 3 కప్పుల వరకు యాడ్ చేస్తున్నానండి. నేను సేమియా హాఫ్ కప్ తీసుకున్నాను కదా, హాఫ్ కప్కి కూడా మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 3 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకుంటే కనుక మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. పాయసం అనేది చిక్కబడకుండా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను దీనిలోకి 3 కప్పుల వరకు కూడా పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలండి, లేదంటే కనుక అడుగు కట్టేస్తుంది. అందుకని చెప్పి పాలు మాడిపోకుండా ఉండాలంటే మీరు ఇలా కలుపుతూ వాటిని మరిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి పాలు పొంగు వచ్చినాయి కదా, మనకి ఒక పొంగు వచ్చినప్పుడు దీనిలోకి మనం సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. మనకి ఇలా వచ్చినప్పుడు వేసుకుంటేనే సగ్గుబియ్యం అనేది చాలా బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు దీనిలోకి నేను తీసుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. మనం ఒక 5 నిమిషాల పాటు సగ్గుబియ్యాన్ని ఉడికించుకున్న తర్వాతే మనం దీనిలోకి సేమియాని యాడ్ చేసుకోవాలండి. అలా వేసుకుంటేనే మనకి రెండు కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సేమియాని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కలుపుకుంటూ దగ్గరుండి ఉడికించుకోవాలి. అప్పుడే మీకు రెండు కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. నేను చెప్పిన విధంగా ఈ క్వాంటిటీలో కనుక తీసుకుని చేసుకున్నారంటే కనుక మీకు పాయసం అనేది ఎన్ని గంటలైనా కూడా చిక్కపడకుండా ఉంటుందండి. చాలా మంచి కన్సిస్టెన్సీతో వస్తుంది. మీరు ఇవన్నీ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, చాలా బాగా వస్తుంది పాయసం అయితే కనుక. చూడండి, ఇది ఉడుకుతుంది కదా, మనం ఇలా వేసుకోవడం వల్ల రెండు కూడా ఈవెన్గా కుక్ అయ్యి చాలా బాగుంటాయి అన్నమాట. సగ్గుబియ్యం లోపల పచ్చి పచ్చిగా ఉంటే బాగుంటుంది కదండి, మనకి అదంతా కూడా ట్రాన్స్పరెంట్గా అవుతుంది. చూడండి, అలా ట్రాన్స్పరెంట్ వరకు అయ్యే వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి. చాలామంది సగ్గుబియ్యం పాయసం చేసుకున్నప్పుడు సగ్గుబియ్యాన్ని సేమియాన్ని కూడా ఒకేసారి వేస్తూ ఉంటారండి. అలా వేసుకుంటే కనుక మనకి సేమియా అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. అందుకని చెప్పి మనం ఎప్పుడు చేసుకున్నా కానివ్వండి సగ్గుబియ్యాన్ని ముందు యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు అది ఉడికించుకున్న తర్వాత మనం సేమియాన్ని యాడ్ చేసుకుంటే కనుక రెండు కూడా ఈక్వల్గా కుక్ అయ్యి మంచి కన్సిస్టెన్సీలో వస్తాయి. ఎందుకంటే సగ్గుబియ్యం అనేది మనకి ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుందండి, కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి. సేమియా అయితే కనుక మనకి వెంటనే ఉడికిపోతుంది. అందుకని చెప్పి ఎప్పుడు మనం చేసుకున్నా కానివ్వండి మనం ఎప్పుడు కూడా సగ్గుబియ్యాన్ని ముందే యాడ్ చేసుకుని దాని తర్వాత మనం సేమియాని యాడ్ చేసుకుంటే కనుక మనకి చాలా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి సగ్గుబియ్యం అనేది కొద్దిగా ఉడకడం స్టార్ట్ అయింది. మనకి బాగా ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించుకోవాలి, లేదంటే కనుక జిగురుగా ఉంటుందండి తింటున్నప్పుడు. అందుకని చెప్పి సగ్గుబియ్యం అనేది బాగా ఉడకాలి మనకి. చూడండి, మనకి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యింది. ఇంకా కొంచెం ఉడికించుకుంటే మనకి చాలా బాగా ఉడికిపోతుంది. అప్పటి వరకు 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. చూడండి, ఇప్పుడు మనం వేసుకున్న సగ్గుబియ్యం కానివ్వండి సేమియా కానివ్వండి బాగా కుక్ అవుతుంది. మనకి సగ్గుబియ్యం అనేది మనకి ఉడికినట్టుగా తెలుస్తుంది కదా, బాగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇలా ఉంటే కనుక మనకి ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇది బాగా ఉడికింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము. ఇది స్టవ్ ఆపిన తర్వాత బాగా చల్లారుతున్న తర్వాత మాత్రమే మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలండి. వేడి మీద వేసారంటే కనుక మీకు పాలు అనేవి విరిగిపోయినట్టు అయిపోతాయి. అందుకని చెప్పి బాగా చల్లారిన తర్వాత మనం చేసుకున్న పాకాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు దీనిలోకి మనం కరిగించుకున్న బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం పాకాన్ని శుభ్రంగా ఫిల్టర్ చేసుకుని యాడ్ చేస్తున్నానండి. మీరు కూడా కరిగించుకున్న బెల్లంలో రాళ్ళు అవి ఉంటాయి కదా, అవేమీ రాకుండా ఉండాలంటే ఒకసారి స్టైనర్లో వేసుకుని ఫిల్టర్ చేసుకోండి, అప్పుడు మీకు చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ పాకాన్ని అంతా కూడా దానిలోకి యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది మనం పాయసానికి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని అంతా కూడా మిక్స్ చేస్తున్నానండి. చూడండి, మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా, మనం బెల్లం వేసాం కాబట్టి కొంచెం రెడ్ కలర్లో ఉంటుందండి.
ఇప్పుడైతే కనుక మనకి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. చూడండి మనకి మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది కదా. మీరు ఇది ఎన్ని గంటల వరకు బయట ఉంచినా కానివ్వండి, మీకు ఇది అసలు చిక్కబడదండి, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా పంచదారతో కంటే కూడా చెప్పాలంటే బెల్లంతో కూడా చాలా బాగుందండి. మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ వెరీ హెల్దీ కూడా. పిల్లలకి ఎప్పుడైనా పాయసం చేసి పెడితే ఇలాగే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది, వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు నేను వేరే సర్వింగ్ బౌల్లోకి దాన్ని తీసుకుంటున్నాను. చూడండి మనకి సేమియా అనేది చాలా బాగా వచ్చింది కదా. చాలా మంచి కన్సిస్టెన్సీ, అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందన్నమాట. ఇలా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది. ఇలా రావట్లేదని చెప్పి చాలామంది అనుకుంటారు. ఎందుకంటే మనకి సేమియా అనేది కాసేపు బయట ఉండేసరికి అది గట్టిపడిపోతూ ఉంటుంది కదా. అలా రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయండి. కొలతలు కరెక్ట్గా తీసుకున్నారంటే కనుక మీకు ఎన్ని గంటలు బయట పెట్టుకున్నా కూడా మీకు అది గట్టిపడదనమాట. మనం ఈ పాయసాన్ని చాలాసేపు వరకు చల్లారి పెట్టుకున్నాము. చల్లారిన తర్వాతే పాకం యాడ్ చేసుకున్నాం కదా. మరి అలా చల్లారి పెట్టామంటే మనకి వెంటనే దగ్గర పడిపోతుందండి మామూలుగా అయితే కనుక. కానీ కరెక్ట్గా కొలతలు తీసుకుంటే కనుక మనకి ఎంతసేపు అయినా కూడా అది చిక్కపడకుండా ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా ఈసారి ట్రై చేస్తే నేను చెప్పే ఈ కొలతలతో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో అదండి ఈరోజు వీడియో అయితే కనుక. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్స్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనండి, రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.